ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమిటో సుధీర్ గారికి ఎవరిని చూపించిన రొమాంటిక్. మా కాలేజ్ కి 4 రోజులు హాలిడేస్ ఇచ్చారు కదా. నెల రోజులు హాలిడేసా? నెల రోజులు హాలిడేస్ అంటే ఎలాగే? నేను చూడకుండా నేను లేను. ఐ లవ్ యూ అని చచ్చిపోతాను నీ కోసం. ఎందుకు రా అంటే అంత ఇష్టం నీకు? ఏ చెప్పిన నమ్ముతావే నువ్వు? నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? నువ్వే నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు నమ్మేవు కదా, అందుకు. ఈ 4 రోజులు నేను ఉండను కదా, ఎలా ఉండగలవురా నువ్వు? 2 రోజులు ఉండనేంటి? ఎప్పుడు నా పక్కనే ఉంటావు. ఎలా? నీ ఫ్రెండ్ గీత ఉంది కదా, అది కూడా నీలా కూడా దాంతో తిరుగుతా. నీకు ఒకటి అడగాలని ఉందిరా. అడుగు. నాకు 200 రీఛార్జ్ చేయించవా? ఉప్పుతో కొడితే పగిలి బెలే రీఛార్జ్ చేయించాలంట. గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం దండకంటే. హలో, ఆ బంగారు తల్లి, కాలేజీలో సెలవు ఇచ్చారా? ఇంటికి వస్తున్నావా? నా బంగారు తల్లి వచ్చామ్మ తొందరగా. నా బంగారు తల్లి వస్తుంది. మ్యూజిక్ ఏంట్రా? చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందాన్ని. అయ్యగారు ఇంత ఆనందపడుతున్నానంటే అమ్మగారు చచ్చిపోయిన విషయం గుర్తొచ్చింది ఏంటి? అది గుర్తొస్తే డాన్స్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మగారు చంపింది మీరే ఊరన్నా అనుకుంటున్నారండి. చెప్పు తెగిపోతూ కొట్టానంటే అమ్మగారు నెల చూసుకున్నాను తెలుసా నీకు? ఎలాగా? పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నాడు రా. అవునవునవును, పువ్వులో పెట్టి చూసుకున్నాను చెప్పారు ఊర్లో అందరూ. ఆ పువ్వుకి పురుగు పడితే పురుగుల మందు కొట్టారు కదా, అమ్మగారు కూడా పోయాడు కదా. తీసిరా. కూర్చోండి. ఇదిగోండి. ఏంట్రా తప్పకుండా? షుగర్ అయిపోయిందండి ఇంట్లో. అసలు టేస్ట్ లేదు, డికాషన్ కూడా లేదండి. మెల్ల కూడా లేదు కదా అసలు. పాలు కూడా వేయలేదు. మరి ఏమి ఇచ్చారు నాకు? వేడి నీళ్ళు. అమ్మాయి గారు వస్తున్నా తెలుసు కదా. అగో అమ్మాయి గారు వస్తున్నాడు, తలుపు సౌండ్ కూడా వస్తుంది. వచ్చేస్తున్నా తల్లి నా బంగారం. వంచింతల దించకుండా వచ్చింది. బంగారు తల్లి. నాన్న ఏంటమ్మా మందు స్మెల్ వస్తుంది? అది మందు స్మెల్ కాదు నాన్న, మరి మెన్షనోజ్ అని బాడీ స్ప్రే. అలసిపోయి వచ్చుంటావు, వెళ్ళి స్నానం చేసుకోపోమ్మా. వెళ్ళు. ఎరా నా చిట్టిదలు చూస్తుంటే పెళ్లిడికి వచ్చినట్లేదు. పెళ్లిడి రాడండి, దాడి చాలా కాలం అయితే. అమ్మాయికి పెళ్లి చేయాలరా, మన రేంజ్ తగ్గట్టు ఒక సంబంధం ఏదంటూ చూడరా. నర్సయ్య గారు ఉన్నారు కదా. నర్సయ్య గారు కొడుకు వేస్ట్ రాడు. కాదు, నర్సయ్య గారికి ఇచ్చేద్దాం, ఆవిడ పోయిందిగా. అంటే ఈడు చూడు బాగుంటదని. తల్లి ఇట్లా నన్ను గుమ్మడే తీసి. అమ్మాయి స్ప్రే కట్టుకొచ్చిందా? ఎరిగే దిష్టి నీ దిష్టి నీకే. ఆ నాన్నగారు 3 సార్లు ఉత్తు పొమ్మేమా. ఏమ్మా అలా ఉన్నావంటరా? బాడీ స్ప్రే అయిపోయింది నాన్న. అడిగి రోజుకు ఒక ఫుల్ బాటిల్ బాడీ స్ప్రే. బాడీ స్ప్రే తెప్పిస్తాను. అమ్మాయి గారు ఈ మధ్య టౌన్ లో ఎలా అబ్బాయితో తిరుగుతున్నారట. అది నా కూతురు. మీ కూతురు మీరు కూడా సరిపోదు, అమ్మగారు కూడా అనుకోవాలి, ఆడు కూడా అనుకోవాలి. ఎవరా? అదే అమ్మాయి గారు అనుకోవాలంటే అంత ఏం లేదండి, మీరు వెళ్ళండి. లేనిపోయిన అనుమానాలు పెట్టక దద్దుడని. నా డార్లింగ్ చూడలేకుండా నేను ఉండలేను. ఇదే కదా ఇల్లు. కరెక్ట్. ఇంట్లో ఎవరండి? డార్లింగ్ నువ్వు అంటే నాకు పిచ్చి, నేను చూడలేకుండా ఉండలేకపోతున్నాను. వెళ్ళిపోరా, మా నాన్న చూస్తే నేను నరికి చంపేస్తాడు. అలా కాదే. అమ్మగారు వస్తున్నాడు. రంగయ్య సుబ్బయ్య రండి. ఏమైందన్నా? ఇంట్లో దొంగతనం కూర్చాడు, చెట్టు కట్టండి. ఆ చెట్టు కట్టిన బట్ట పడిపోయింది. అన్నా మొన్న మా ఇంట్లో 2 గాజులు పోనీ, దాని కారణం వీడే అనుకుంటా. అది ఈడు కాదు, ఈడు. మా ఆవిడ స్నానం చేస్తా ఉండగా తొంగు చూసి నీడే కోసం. అది ఈడు కాదు, నేను. అదేంటి మేడం అంత నీటి చెప్తున్నారు? మరి చేసింది పనికి వాళ్ళ పని. మరి తొంగి చేస్తే కొట్టరా, నాలో నిజాయితీగా ఉండాలి. అయ్యగారు మీరు లేని టైం చూసి ఇంట్లో దొంగతనం కూర్చోండి, పైగా అమ్మాయి గారి మీద చేయబోయారండి. నా కూతురు చేయబోయా. ఊరుకోండి. చిన్నప్పుడు నువ్వు వేస్తారా? ఎవరా నువ్వు? సార్ అలా కాదు సార్. ఏ ఊరిది సార్? అది నీ పేరేంటి చెప్పు. సార్ నేను గతం మర్చిపోయాను సార్. గతం మర్చిపోయా. మీ నాన్నగారు ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఇదెలా గుర్తుందిరా? ఇదెలా గుర్తుంది? అది ఒకటే గుర్తుంది సార్. ఎక్కడి నుంచి వచ్చావు? ఎవరి నుంచి వచ్చావు? ఏమో సార్ గతం మర్చిపోయా. గతం మర్చిపోయాడు. మీరు అంత వెళ్ళిపోండి.
గతం మర్చిపోవడం ఏంటి? సార్ గతం మర్చిపోయాను సార్. ఏదో గతం మర్చిపోయి అన్నాడు కదరా, పోన్లేరా వదిలే. ఇలాగేనండి అప్పుడు అమ్మగారి మీద అనుమానం పడలేదు, వీటి మీద పడట్లేదు మీరు. 10 మందికి హెల్ప్ చేయాలి ఎప్పుడైనా. ఏదో 100 రూపాయలు ఇవ్వండి. లేదు ఎవను మీరే 10 మందికి హెల్ప్ చేయాలన్నారు కదా. ఆల్రెడీ 10 మందికి చేసాను, 11 వీడు చాలా తేడాగా ఉన్నాడు సార్. లేదు సార్ నేను గతం మర్చిపోయాను సార్. ఈ గతం ఏంటో గుర్తొచ్చి అందరికి 2 రోజులు మన ఇంట్లో ఉంచి పెట్టుకొని. వీడిని మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకేమనుందా? ఏమవుతురా అప్పుడప్పుడతా అంటారండి. సరే భోజనం చేస్తావా? ఏమో సార్ గతం మర్చిపోయి తెలియదు సార్. స్నానం చేస్తావా? గతం మర్చిపోయాను కదా సార్, చేయొచ్చలేదు. ఏరా మందేస్తావా? వేస్తా సార్. ఇది గుర్తుండి. నాకెందుకు తేడాగా ఉంది సార్, నేను నమ్మనండి. ప్రతి ఓడి మీద అనుమానం పెట్టాలిగా. అలాగే అమ్మగారు నమ్మారు. మాట్లాడితే అమ్మగారు అమ్మగారు అనగరా, ఏం జరిగిందిరా? నేను చెప్పలేనండి, మీరు వెళ్ళిపోండి ముందు. 2 రోజులు గతం గుర్తొచ్చిందా ఓకే, లేకపోతే గతంలో తీసుకెళ్ళిపోతా. అర్థమైందా? అలాగే సార్. ఇదిగో అక్కడ బాత్రూమ్ ఉంది, స్నానం చేయి. అటుపక్క వెళ్ళదు అమ్మాయి గారు రూమ్. అర్థమైందా? ఓకే సార్. వెళ్ళు స్నానం చేయి. అలాగే సార్. డార్లింగ్ డార్లింగ్ ఆడు మ్యారేజ్ హౌస్ స్ప్రే కొట్టుకున్నాడు, అందుకని లేట్ అయింది. అమ్మాయి గారు అమ్మాయి గారు ఆడు మీరు నమ్మారు కదా. ఆడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? అమ్మాయి గారి గదిలోకి వెళ్ళి ఆ బీరోలో దాగున్నాడండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తొచ్చు? నీకు స్నానం చేయను అక్కడికి వెళ్ళమంటే దీనికి వెళ్ళంటారు నువ్వు. సార్ స్నానం ఇందులో కదా చేసేది. గతం మర్చిపోయాను కదా, ఇది బాత్రూమ్ అనుకుని ఇప్పుడే బట్టలు ఇప్పేద్దాం అనుకున్నా. అమ్మ నీ పర్ఫార్మెన్స్. పాపం గతం మర్చిపోయాడు అంటారా? మీరందరినీ ఇలాగే నమ్మండి. అప్పుడు అమ్మగారిని నమ్మరు, ఇప్పుడు ఈడు నమ్ముతున్నారు. అమ్మగారు అమ్మగారు ఊరిని అడగరా. సరే ఈసారి స్నానం చేయ మంచిగా. అలాగే సార్. అర్థమైందా? మీరు వెళ్ళండి. గతం మర్చిపోయింది, గతం మంచి దొబ్బుతాడు. వెళ్ళి స్నానం వచ్చి ఏం తింటావు? నేను 2 ఎగ్ పీసులు చెప్పండి సార్. గతం మర్చిపోయి తినొచ్చో లేదు. గన్నేరు పప్పు తింటా వేటి? నాకు అలవాట్లేదు సార్, మీరు తినండి. ఇంకొక రోజు టైం ఉంది నీకు. మందేసేస్తే కరెక్ట్. ఏం చేస్తున్నారా? మొంగడుకున్నా సార్. మందు తేవడం మొహం పడుకుంటారా? ఇది మందా? మందే సార్. అమ్మో అమ్మో. చూసా గతం మర్చిపోయి మందుతో మొహం కడుక్కుంటున్నాడు రా. అయినా మన ఇంట్లో మందు ఎలా వచ్చిందిరా? మందు చెప్పరా? మందు ఎలా వచ్చిందిరా? ఆ రూమ్ లో దొరికింది సార్. యారా మందు తాగుతున్నావు నువ్వు? మీకు చెప్పండి, ఇప్పుడు తాగా నేను. తాగితే ఇద్దరం కలిసి తాగుతాం. సర్లే అవన్నీ ఇప్పుడు ఎందుకు? ఇంక చాలు, పడుకో. మా మ్యాన్షన్ హౌస్. అమ్మ ఎప్పుడు ఆన్లోనే ఉంది. పడుకో. అలాగే సార్. నేను పడుకోను రా, రాత్రి రేటు నీకు తెలిపోవాలి. నేను పడుకోను అంతే. నీకు నిద్ర వస్తుంది. ఏంటి టైం దొరకట్లేదు. మీ నాన్న పనుడు ఇద్దరు నన్ను సాగుకొట్టేస్తున్నారు. మళ్ళీ ఎందుకు హక్ చేసుకొని. అయ్యో మా నాన్న చాలా తెలివైనడు తెలుసా? తొక్క తెలివైనడు. నేను గతం మర్చిపోయినట్టు మొత్తం నమ్మిసాడే పిచ్చోళ్ళగా. ఇప్పుడు చూడు మళ్ళీ ఎరిపాపని చేస్తాను నీ ముందే. చూడు చూడు నాతో పడ. సార్ 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 నాకు తెలియక పొరపాటు నిద్రలో మీ అమ్మతో మాట్లాడు సార్. గతం మర్చిపోయాను కదా, ఏం అర్థం కావట్లేదు సార్. అయ్యో అయ్యో పర్లేదు అన్న, పర్లేదు. క్షమించండి సార్. అయ్యో పర్లేదమ్మా, పొరపాటు చేస్తాను. గతంలోకి చేసే దాంట్లో ఉంది. సరే పడుకో 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 అమ్మా. నువ్వు ఎలా ఇచ్చా పడుకో. గంగులు సార్. గంగులు గంగులే గంగులే. నా పేరు గంగులు కాదు సార్. నీ గతం గుర్తుందా? లేదు సార్. నీ పేరు గంగులు. నువ్వు నా దగ్గర 30 లక్షలు అప్పు తీసుకున్నావు. కూడా ఓకే. నా పేరు గంగులు కాదు సార్. మరి ఏంటి నీ పేరు? నా పేరు సిద్ధు సార్. నేను హైదరాబాద్ లో ఉంటా. ఏం చేస్తావు? చదువుకుంటా సార్. ఎక్కడేం పని నీకు? అదే గతం మర్చిపోయింది సార్. సార్ 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 మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాను సార్. దాన్ని ప్రేమించావా? అవును. అరే అరే ఇంతకీ మీ ఆవిడ గతం ఏంటయ్యా? సస్పెన్స్ లో పెట్టారు. ఆడి గతం ఏంటో తెలుసు. అప్పుడు అమ్మగారి నెంబర్ వీడి నెంబర్ చూసారా ఏం జరిగిందో? అమ్మగారిని ఏం జరిగింది చెప్పరా? ఏం చెప్తానండి, గుర్తుండాలి కదా నాకేనా? ఎక్స్ట్రా జబర్దస్త్.
ఎస్. అయిపోయింది రోజా గారు, నా లవర్కి పెళ్లి అయిపోతుంది. ఎప్పుడో అయిపోయింది కదా. మీకేముంది, హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్స్ లైఫ్, అమ్మాయిలు బాగున్నారు. నా లవర్కి పెళ్లి. రాంప్రసాద్ అయిపోయిందిరా, మొత్తం అయిపోయిందిరా. అయిపోతే కొత్త పళ్ళు కొనుక్కొని ఎడుతారేట్రా? వంద అయిపోవడం కాదురా, నేను చచ్చిపోతాను. చచ్చిపోతా? నేను బ్రతకను రా, చచ్చిపోతాను. సరే అవగానే ఫోన్ చేయి. రే దరిద్రుడా, ఏంట్రా ఫ్రెండ్ విన్నారా నువ్వు? ప్రతి ఓడికి ఫ్యాషన్ అయిపోయింది సూసైడ్. రే బతడం కన్నా చచ్చిపోవడానికి ధైర్యం ఎక్కువ తెలుసా? నాకు చాలా ధైర్యం ఉంది. చాలా ధైర్యం ఉంది. చచ్చిపోతా. ధైర్యం అంటే గోడలు దూకడానికి, లేడీస్ హాస్టల్ వెళ్ళడం కాదు. ఆ ధైర్యం వేరు, ఈ ధైర్యం వేరు. పక్కూర్లో నా లవర్కి పెళ్లి అయిపోతుందిరా. పక్కూర్లో నా లవర్కి పెళ్లి అయిపోతుందిరా. నీ లవర్కి పెళ్లి అయిపోతుందా? పెళ్లి అయితే ఏడుస్తావేంట్రా? 10 ఏళ్ళు భోజనం చేద్దాం. ఫోన్ చేయడం ఏంట్రా దరిద్రుడా? లాస్ట్ టైం నా గర్ల్ ఫ్రెండ్ అలాగే హ్యాండ్ ఇచ్చింది. దాంతో దాని పెళ్లికి వెళ్ళి 10 మంది వెళ్ళి భోజనం చేసి క్యాటరింగ్ బాగా బొక్కెట్టాం. అయినా నీకేం తెలిసిద్దిరా లవ్ గురించి? నాకేం తెలుసు లవ్ గురించి అంటున్నావా? నాకు లవ్ స్టోరీ ఉందా? లవ్ స్టోరీ ఉందా? ఏమైందిరా రాంప్రసాద్? ఇద్దరం బాగా ప్రేమించుకున్నాం. వాళ్ళ ఇంట్లో ఓకే అన్నారు, మా ఇంట్లో ఓకే అన్నారు. రేపు పిల్లలకన్నా ముందు రైట్ ఫోన్ మాడుకున్నాం ఇద్దరం. హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం అడిగింది. నేను గోవా అన్నాను, అది ఊటీ అంది. ఇద్దరికి నచ్చక విడిపోయాం. హనీమూన్ ఎక్కడికి వెళ్దాం నచ్చక విడిపోయారా? అది ఊటీ రమ్మంది, నాకు ఊటీ పడదు, జలుబు చేస్తుంది, మంచి ఎక్కువ అక్కడ. నా లవర్కి పెళ్లి అయిపోతుందిరా. నువ్వు ఎలాగన్నా సరే నా లవర్ నాకు పెళ్లి చేయాలరా. నీ వెనకాత నేనున్నాను. థ్యాంక్స్ రా. నేను చూసుకుంటాను. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణం ఇస్తా, అవసరమైతే ప్రాణం తీస్తా. లక్ష్మీనారాయణ గారు, ఓ లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, మీ అమ్మాయిని ప్రేమించా, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. వీటికేం భయపడవు, మా ఫ్రెండ్ ఉన్నాడు. మీరు పి లక్ష్మీనారాయణ గారండి? నేను లక్ష్మీనారాయణ. సారీ అంకుల్, రాంగ్ అడ్రస్ కి వచ్చాను. వెనకాతలే ఉంటా అన్నా? వెనకాల ఉన్నాగా నేను చూసుకుంటానన్నా. అక్కడే చూస్తున్నారా? ఏంట్రా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఎలాగన్నా పెళ్లి చేయరా? అక్కడ కత్తులు అవుతే భయం వేస్తుందిరా. ఏదో వచ్చారా, ఇష్టపడక ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ప్లీజ్ సరే నేను మాట్లాడతాను, మేనేజర్. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు తీస్తాను, మాట్లాడరా? లక్ష్మీనారాయణ గారు నమస్తే సార్. మా ఫ్రెండ్ మీ అమ్మాయిని ప్రేమించాడు సార్, పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నా అల్లుడు వస్తున్నాడు రా. ఈ లోపు వచ్చి నేను చేసుకుంటా సార్. నా అల్లుడు వస్తున్నాడు అంటే ఈడు పెళ్లి చేసుకోవడం అంటాడు ఏంద్రా? సిన్సియర్ ప్రేమించాడు సార్, చాలా మంచోడు సార్, బుద్ధిమంతుడు, వినయవంతుడు, అమాయకుడు, తెల్లగా కూడా ఉంటాడు, తెల్లగా కూడా ఉంటాడు. తెల్లగా అయిపోయి ఇప్పుడు చాలా ఆస్తులు ఉన్నాయి సార్. మీ అమ్మాయి బాగా చూసుకుంటారు. మనకి మలేషియాలో ట్విన్ టవర్స్ తెలుసా? అది ఇలువే. అవును సార్, మాయే. ఇంకేమున్నాయిరా? ఇంకేవాడు సార్, ఈ వెనకాతలు అందగతలు పరిగెడుతుంటారు సార్. అయినా వాడు మీ అమ్మాయి వెనకాల తిరుగుతున్నాడు. అంతవరకు ఎందుకు? దీపికా పడుకుని ఉంది కదా, దీపికా పడుకుని నేను నైట్ ఫోన్ చేసి పెళ్లి చేసుకుని అడిగింది. చలు ఊకబే, సంవత్సరం క్రితమే పెళ్లి అయిపోయింది ఆమెది. దీపికా పడుకునే సార్, నన్ను దీపికా కూర్చుని అడిగింది. దీపిక పడుకొని కూర్చొని అడిగిందా? కూర్చున్నాను కదా సార్, నించుని కూడా ఉంది మా ఇంటి దగ్గర పడదు. దీపిక కూర్చొని నించుని అన్ని ఉన్నాయి సార్. అన్నిట్లు ఉంటాయిరా? కొత్త కొత్త పేర్లు సార్. మీకు చూసా ప్యారిస్ లో ఐఫిల్ టవర్ ఉంది కదా, అది ఈడిదే. ఎట్లా నమ్మాలరా సార్? అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటే 500 కట్టాలి తెలుసా మీకు? అక్కడ ఫోటో తీసుకుంటే అకౌంట్ డబ్బులు పడిపోతాయి 500కి. చూడండి ఇప్పుడు ఎవరు 2 సెల్ఫీలు దగ్గర వచ్చింది. ఎవరికి చెప్పదు, ఇంకో బిజినెస్ ఉంది అడిగి. సముద్రం మధ్యలో చేపల మార్కెట్ ఉంది అడిగి. సముద్రం మధ్యలేదురా, సముద్రం ఒడ్డున అమ్ముకుంటారు కదా. పడవల్లో మిగతా వాళ్ళు వెళ్తుంటారు, వాళ్ళకి చేపలు కావాలి కదా సార్, అవన్నీ మనమే అమ్ముతుంటాం సార్. ఆ బొచ్చే కొరమేనే 10, 20 అని వేసాయి. అరే ఈ పిల్లలు చాలా మంచోళ్ళు లెక్కున్నారు. నరకేంట్రా? మీరిద్దరు ఎన్ని ఉండరు, ఇద్దరు నాతో రండ్రా. ఎలా వెళ్ళాలరా? ఇలా రా. ఈ గెటప్ వెళ్తే వర్కౌట్ అయిద్దా? బ్రహ్మాండం వర్కౌట్. పద. మీరెవరండి? నేను మేకప్ డిపార్ట్మెంట్. మరి మీరు? ప్యాకప్ డిపార్ట్మెంట్. బెడ్రూమ్ ఎక్కడ ఉందో మనకేం తెలిసిద్దిరా? బెడ్రూమ్ ఎలా తెలుస్తుంది అంటే ఈ బ్యాక్ కి వెళ్తే తెలుస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు, వస్తా. పెళ్లి కూతురు బ్యాక్ సైడ్ ఉన్నట్లుందిరా. సరే పద, బెడ్రూమ్ ఇటు నుంచి వెళ్ళిపోయి. ఏమే బిడ్డ పెళ్లి అయితే నువ్వేంది పెళ్లి కూతురు లెక్క తయారైను? అది అంటే తల్లిని కదా, కొంచెం బాగా రెడీ అవ్వాలని. బాగా తయారైను కదా, చాలా రోజులు పోదాంపా. ఊరుకోండి మీ సరసాలు. మరి నేను నా పిల్లలతో మాట్లాడితే నువ్వు సరసాలు అంటేంది?
మళ్ళీ వచ్చిరేంద్రా నన్ను కొడతారంటే ఆడ అమ్మాయి కొన్నాడు అబ్బాయి ఇవన్నీ కాదు సార్ మీ అమ్మాయిని పిల్లని చెప్తాను ఫస్ట్ మీ అమ్మాయిని పిల్లండి తేల్చేస్తాను అరే తెలిపోలు అటు ఇటు అడిగారా నీ ప్రేమ ఏంటి తెలిసిపోతారు ఈరోజు సిగ్గు లేదు ప్రేమించిన పక్కన పెట్టుకుని వేరే పెళ్లి చేసుకుంటున్నావు ఎవరిని నేను ప్రేమించింది ఎవరిని పెళ్లి చేసుకుంటేది వీడిని ఆడి మొహం ఏంటి నా మొహం ఏంటి వాడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి ఆయన ప్రేమించా నువ్వు మరి అమ్మాయి నేను ప్రేమించాలంటుందేట్రా లేదు నేనే ప్రేమించా అమ్మాయిని అంటే అమ్మాయికి నీకే అమ్మాయికి నేను ఇష్టం లేదు నాకు అమ్మాయి అంటే ఇష్టం నువ్వే ఏదో సెట్ చేయరా రే. ఏం చేయాలరా ఇప్పుడు మీకు ఇంకా చూస్తారా స్టార్ట్ చేయండి మళ్ళా ఈ తొవ్వలు ఇట్లా కనబడ్డారు అనుకో ఏం చేస్తా కొడుకులారా నడురా నాన్న ఫినిషింగ్ షాట్ నేను ఇచ్చుకుంటా ఈ మొహానికి నేను కావాలరా మొహానికి నేను కావాలా పొర కుక్క దేనికి ఆడడం నెక్స్ట్ వీక్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి ఉందిరా నెక్స్ట్ వీక్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ దాన్ని కొట్టి ఎక్స్ట్రా జబర్దస్త్ బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా బొంబాయి పోతావా రాజా బొంబాయి పోతావా సినిమాకి వెళ్ళాలని టికెట్లు తీయమని చెప్పాను తీసావా 2 టికెట్లు ఇస్తే నీకు వాట్సాప్ కూడా చేశారా సరే నేను సినిమా అయిపోయిందా వచ్చుకోలిస్తాను అదేంట్రా సినిమా మన దగ్గర వెళ్తున్నావు కాదురా నేను లక్ష్మి వెళ్దాం అనుకున్నాను నేను అందుకే టికెట్లు తీయమని చెప్పాను గర్ల్ ఫ్రెండ్ రాగానే ఫ్రెండ్ వదిలేస్తారా రే లవర్స్ కి హెల్ప్ చేసేదే ఫ్రెండ్స్ రా ఇప్పుడు మేము ఇద్దరం సినిమాకి వెళ్ళాలనుకో టికెట్లు తీయాల్సింది మీరే మేము బయటికి వెళ్ళాలనుకో బైక్ ఇవ్వాల్సింది మీరే ఆఖరికి మేము ఒక అమ్మాయిని లవ్ చేయాలనుకో ఆ అమ్మాయిని చూపించేది కూడా మీరు అమ్మాయి బాగుంది లవ్ చేయండి మేము ఇద్దరు లేచిపోయిన దానికి కూడా హెల్ప్ చేయాల్సింది మీరేరా మీకేం తెలియదురా సరేనా సరే సినిమా అయిపోయి వచ్చి సార్ ఇదేంట్రా 2 టికెట్లు తీరంటే ఒకటి మార్నింగ్ షో ఒకటి సెకండ్ షోకి తీసావు మేము ఫ్రెండ్స్ కదరా మాకేం తెలియదురా సరే బైక్ దేనికిరా బయటకి వెళ్తాం బైక్ నువ్వే వెళ్తావు బైక్ నాకు ఇస్తే క్యాబ్ లో వచ్చాను క్యాబ్ లో వెళ్తా మరి బైక్ దానిలో పోలీసులు పట్టుకున్నారు పట్టుకెళ్ళిపోయారు మరి కీ ఎందుకు ఇచ్చావు అడిగేదా ఇచ్చా అంతే నీ ఇంటి రూమ్ కీసాను నువ్వు అక్కడ వెళ్ళి కొంచెం మాట్లాడుకుంటాం నేను సాయంత్రం కలుస్తారా 2 బీర్లు పట్టుకెళ్ళు ఒకటే తాగేది నాన్న పేరు ఇద్దరు వచ్చారు రూమ్ లో ఉన్నారు వాళ్ళు తాగుతారు లక్ష్మి నీకు నాకు సెట్ అవ్వదు బ్రేకప్ అంతే ఏంట్రా అదేంటి ఎప్పుడు అమ్మాయిలు కాడు చెప్తా నువ్వు చెప్తున్నావు ఫస్ట్ టైం వాడికి అలా కదా ఏమైంది సడన్ గా ఏమైంది నీకు నాకు సెట్ అవ్వదు సుధీర్ ప్రాబ్లం ఏంటి నేను ఇది కాస్త పర్సనల్ గా మాట్లాడాలి విన్నావుగా పర్సనల్ గా మాట్లాడాలి నా సెల్ తీసుకో సిగ్నల్ బాగుంటది పర్సనల్ గా మాట్లాడంటే నువ్వు పక్కన చెప్పండి మీ ఇద్దరు మాట్లాడతామని నేను పక్కెళ్ళిపోలా మా ఇంట్లో నా కోసం సంబంధాలు చూస్తున్నారు నీకు నాకు సెట్ అవ్వదు బ్రేకప్ నీ ప్రాబ్లం ఏంటి చెప్పి ఇంట్లో ప్రాబ్లం ఏంటి మా నాన్న ఆచారం పిచ్చి తాత నుంచి తనకు తన నుంచి మాకు ఆచారాలు అంట కట్టేశాడు ఇంట్లో కళ్ళ గంతలు కట్టుకున్న ఆచారం ఉంది సుధీర్ కళ్ళ గంటలు కట్టుకోవాలా అంటే అంత చీకటి మా ఓడు చీకటి సామ్రాజ్యం పెద్ద రాజు చీకటిలో మాడు చెల్లరైపోతారు ఏమనుకుంటున్నా మాడు సరే ఇప్పుడైనా ఎందుకు నేను ఇంటికి వచ్చి మాట్లాడతా పద కళ్ళ గంటల ఆచారం అంటారా మనం ఎన్ని చూసాం పదాలు చూసుకుందాం చిలుకా క్షేమమ్మా కులుకా కుశలమ్మా డాన్స్ అక్కడ వేస్తాను నువ్వు ఎక్కడ వేస్తున్నావు నాన్సింగ్ వేస్తాను డాన్స్ నీ నాన్సింగ్ క్లాస్ మీకెలా తెలిసిందండి ఏంటి కళ్ళకు గంతలు కట్టుకున్నది మాత్రం నాకు కనిపిస్తుంది అనుకుంటున్నావా కళ్ళకు మాత్రమే గంతలు కట్టుకున్నా నా మెదడుకు కాదు నా మనసుకు కాదు నా వంశాచారం ఇది అర్థమైందా వెళ్ళి పాలు తీసుకురా కొంచెం వెనకరా అబ్బా కళ్ళకి గంతలు కట్టుకున్నా కదా నాకు ఏది ఎక్కడ ఉందో తెలుస్తుంది ఎలా తెలుసు అంటే 20 సంవత్సరాలు అయింది ఎక్కడ బాత్రూమ్ ఉంది ఎక్కడ బెడ్రూమ్ తెలీదా అక్కడ స్ట్రైట్ కి వెళ్తే మన ఫ్రిడ్జ్ ఉంటది ఇక్కడ రైట్ కి వెళ్తే బాత్రూమ్ ఉంటది అక్కడ నుంచి 4 అడుగులు వెళ్తే మన బెడ్రూమ్ ఉంటది అలా స్ట్రైట్ కి వెళ్తే ఈడు జోబులో 500 ఉంటది కాగితం నాది ఇది నాది మీదని మీకు ఎలా తెలుసు అండి నా చెమటార్జితం ఎక్కడున్నా ఆ కంపుతో తెలిసిపోద్దురా నాకు ఈ నెల జీతం ఇస్తాను ఇవ్వండి అర్రే జీతం కదా ఇగో చూసుకో ఏమండి ఇందులో ఒక 500 నోట్ తగ్గిందండి అవునా ఇప్పుడు చూడు సరిపోయండి ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు కనబడదు మీ ఒక్కరికి ఎలా కనబడుతుందండి ఏమనుకున్నారు నా గురించి నువ్వు అరే కళ్ళకి నా కళ్ళకి మాత్రమే గంతలున్నాయి నా మనసుకు కాదు అసలు ఎక్కడ ఏదుందో అయ్యగారు పడిపోయినట్టున్నారా చూసుకోకపోతే ఇలా పడతామని చెప్పి సింబాలిక్ గా చేసి చూపించాను రా కిచెన్ ఎక్కడ ఉందో తెలియట్లేదు నాకు ఎరా లెక్క సరిపోయిందా లెక్కెట్టుకున్నావా సరిపోయింది ఇయ్యండి ఇక్కడ రా ఇలా రైట్ చూసుకో మళ్ళీ రైట్ చూసుకో అది థ్యాంక్ యూ ఆగు అమ్మాయి కాలేజ్ వచ్చిందా ఇంకా రాలేదండి వచ్చేటట్టుగా ఉంది నాన్నగారు అమ్మ 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 వచ్చా
ఆచారం ఇది? ఇది మన వంశం నుంచి వస్తున్న ఆచారం అన్న. బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం కళ్ళు తెరిచి మాట్లాడుకోవాలి, చూసుకోవాలి. ఇంట్లో ఉంటే కళ్ళు మూసుకునే ఉండాలి. ఎందుకంటే మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు, మా నాన్నగారు నాకు ఇచ్చారు, మీరేమో మాకు ఇచ్చారు. ఆ నాన్నగారు అమ్మా మీకు విషయం చెప్పాను నాన్నగారు. ఏంటమ్మది? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను నాన్నగారు. ఏం చేసావే? నేను తీరిక కాలేజీకి పంపించేది, వాళ్ళని వీళ్ళని లవ్ చేయడానికి నేను పంపించేది. నన్ను కొడతారేంటండి బాబు మీరు? నీ పెంపకం పట్టే కదా అలా తయారైంది. అది ఏం చేస్తుంది కాలేజీకి వెళ్ళి తెలుసుకోవాల్సింది నువ్వే కదా. అయినా కాలేజీ పంపించేది దీనికోసం. నేను అయ్యారా నన్ను కొడతారేంటండి? మీ కూతురు కొట్టుకోండి. అంటే కూతురు కాలేజీలో ఏం చేస్తుంది తెలుసుకోవాల్సిన బాధ్యత నీది కదా. శాలరీ ఇస్తున్నాం కదా. 500 తగ్గినట్టుందండి. ఏంటి ఏంట్రా లెక్కల్లో మరీ వీకే తెల్లారా నువ్వు? ఇప్పుడు చూడు లెక్కెట్టుకో. నాన్నగారు ఏంటి అబ్బాయి చాలా మంచివాడు నాన్నగారు. మన వంశాచారాన్ని చెడగొట్టేసావు కదా. నా కడుపుని చెడగొట్టా కదా నువ్వు. నమస్కారం సార్. ఎవర్రా మీరు? మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. వీళ్ళను ప్రేమించింది అది చూసావా ఎంత వరస్ట్ ఉన్నాడు. కాదు సార్ సార్ తీసి చూడండి సార్ బాగుంటాడు సార్. వద్దు ఆ సాహసం నేను చేయలేను. మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను సార్. అచ్చం మీలాగే చూసుకుంటాను నాన్న. కాలు కింద పెట్టిన కూడా చూసుకుంటారు తెలుసా? అడుగును నాకు తెలుసు. అయ్యారు 500 నోటు తగ్గిందండి. బా ఇటు రారా. ఇదిగో చూడు ఇప్పుడు సరిపోయిన లేదు చూడు. సార్ ఒప్పుకోండి సార్. ఒప్పుకుంటా. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంట మా కండిషన్? వంశాచార ప్రకారం మీరు 1 వీక్ మా ఇంట్లో ఉంటేనే మా కూతురికి నీకు ఇచ్చి పెళ్లి చేయడం నీకు అంగీకరిస్తా. సార్ 1 వీక్ ఏంటి సార్? మీ అమ్మాయి గారు 10 రోజులు ఎక్కడ ఉండిపోతాడు. ఉండడం అంటే అలా ఉండడం కాదు, కళ్ళకి గంతలు కట్టుకొని ఉండాలి. ప్లీజ్ డార్లింగ్. హలో డార్లింగ్ నేను. మా నాన్నగారు చెప్పినట్టు చేయవా? ఏం చేసేది? ఇలా కళ్ళ గందలో చూడు డార్లింగ్ అనుకుని వాడి దగ్గరికి వెళ్ళు. నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? ఇప్పుడు 1 వీక్ వరకు ఇదే ఆచారం మాకు కూడా. సార్ ఇప్పుడు నిద్ర వస్తే ఏం చేయాలి సార్? పడుకోవాలి. ఓకే సార్. నీకేంట్రా చీకట్లో తినడం బాగా అలవాటు, ఏదైనా చేయగలవు. నాకు అలా అలవాటు లేదు కదా. అబ్బాయిలు ఫస్ట్ ఆ టెస్ట్ లో మీరు పాస్ అవ్వాలంటే వెళ్ళి ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ ఉంటది, వెళ్ళి తీసుకురండి. అంటే నాకు తెలిసి నేను ఇందాక బయట నుంచి వచ్చాను కదా, నా రైట్ హ్యాండ్ వైపు ఉందిరా. రైట్ హ్యాండ్కి వెళ్ళి రైట్ తీసుకున్నావు అనుకో, అక్కడ ఫ్రిడ్జ్ ఉంటది పక్క. రైట్ హ్యాండ్ వైపు వెళ్తే ఫ్రిడ్జ్ ఉంటది పక్క. ఓకే. ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయిపోతా ముందుకెళ్ళి. అరే అరే దొరికిందిరా. తీ 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 తీ. ఎవరు రావట్లేదురా? ఎందుకు వస్తుందిరా? దీనికోనికి ఇవ్వాలి మా కూతుర్ని. ఒక్క రోజు ఒక్క టెస్ట్ పాస్ అయిపోయావు, నా కూతురు కావాల్సి వచ్చిందిరా నీకు. సారీ సార్ మీరా? ఫ్రిడ్జ్ అనుకోని నేను తీసేపోయాను ఆ సార్. మాత్రం తెలీదా? వచ్చిన సేపు అయింది, ఇంట్లో ఏమొస్తే ఎక్కడ తెలియదు నీకు. ప్లీజ్ సార్, ప్లీజ్ లవ్ మ్యారేజ్ సార్, ప్లీజ్ ఒప్పుకోండి సార్. కాదురా, లవ్ చేసింది ఆడా నువ్వురా. కరెక్ట్ చెప్పండి రా. ఆడే. మరి ఎందుకురా ఇదైపోతున్నావు? అరే బావా ఇలా రా. అంటే అక్కడ ఉన్నావు, కొంచెం ముందురా. దొరికావు. చెప్పు. చాలా ఎక్కువ చేస్తున్నాడు, నిజంగా బాబు లాభం లేదు. మన టాలెంట్ చూపించవలసిందే. చూపించేద్దాం రా. టెస్ట్ నంబర్ 3. ఇప్పుడు నేను చెప్పగానే వచ్చి నా పక్కన ఉన్న చైర్లో మీరు కూర్చోవాలి. కూర్చుంటే చాలు, మా కూతురించి పెళ్లి చేస్తా. రెడీయా? రెడీ. అమ్మో మనం కూర్చుంటే దెబ్బ అయిపోతాం. రండమ్మా. వెళ్ళి కూర్చోరా. నువ్వు వెళ్ళి కూర్చోరా. లవ్ నీది కదరా. లవ్ నాదే, కానీ నువ్వు కూర్చుంటే ఫ్రెండ్ నిన్ను నమ్ముతున్నాడు కదా ఎక్కువ. మాట అయ్యగారు ఏంట్రా నోటు తగ్గిందండి. ఏంట్రా నువ్వు ఎలా బతుకుతావో ఏంటో. లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ పెడతాను మీరు. అరే సుధీర్ ఇలా రా. వర్కౌట్ ఇంట్లో ఉంది కానీ ఒక పని చేయి, ఈయన చంపేసి అమ్మాయిని లేపుకెళ్ళిపోతా. కరెక్ట్, ఇదే కరెక్ట్ రా. ఎలా ప్లాన్ చేస్తున్నారా? ఇలా రండి మీరు. లాస్ట్ అండ్ ఫైనల్ టెస్ట్ చెయ్యి. నాన్న ఈ సూది పట్టుకో, ఈ దారం పట్టుకో, దాంట్లో అది ఎక్కించే. బాబు ఎక్కించలేదు నువ్వు. ఇవ్వండి సార్. మా అల్లుడు కాబోయే అల్లుడు. అల్లుడు కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్. ఎంతవరకు ఒప్పుకుంటారు నేను అనుకోలేదు. ఇదిగో బాబు పట్టుకో. రెడీ 3, 2, 1 వేసుకోండి దండలో. దండలే సార్. వెరీ గుడ్. కళ్ళకద్దలు తీయండి. ప్రసాద్ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా? అరే దండ ఇవ్వగానే కొంచెం టెంప్ట్ చేసి దరిద్రుడా దండ ఇస్తే నాకు చెప్పాలి కదరా నువ్వు. ఆచారం ప్రకారం దండలు మార్చుకుంటే పెళ్లి పెట్టలేదు కదండి.
టన్నులు ఇచ్చాడు ఎప్పుడన్నా అట్లీస్ట్ చూడాలి కదా సార్ మీరు. నీ లవ్ కోసం ఇంత పోరాడుతున్నాడంటే ఈడికే గనక నా కూతుర్ని ఇస్తే ఆ కూతుర్ని ఎంత బాగా చూసుకుంటే తెలిసి ఇచ్చారు దండ. ఇడియట్ రాస్కెల్. అయ్యగారు ఏంట్రా? 500 తగ్గిందండి. ఎంత తగ్గిందన్నావు? 500. ఇదిగో 500 పట్టుకో. సరిపోయిందా? సరిపోయింది అయ్యగారు. నీ మీద ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా మర్చిపోయారు. అమ్మ మీరు లోపలికి రండి. నేను అనగల గేదెలు చావడం ఉంది, మొత్తం అన్ని క్లీన్ చేసి లోపల రా. నెక్స్ట్ మా యూఎస్ నుంచి కూతురు వస్తుంది, దానికి ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు. ఎక్స్ట్రా జబర్దస్త్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. రశ్మి నాతో మాట్లాడు, నన్ను చూడు, ఎందుకు ఇలాగా? రాత్రంతా జబర్దస్త్ చూస్తాడండి, డి చూస్తాడు. రష్మికి పెద్ద ఫ్యాను. ఆ అమ్మాయి సుధీర్కి అమ్మాయికి ఏదో ఉంది. ఇక్కడ ఈ అమ్మాయి రష్మి అని చచ్చిపోతాడు. అరే నువ్వేం చేస్తున్నావు తెలుసు ఎందుకు? రష్మిని గౌరవిస్తున్నాను. తప్పే ఉందిరా. తప్పు కాకపోతే రష్మిని సుధీర్ ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తా 8 ఏళ్ళని తిరుగుతున్నాడు. అలాంటి ఎదవకే అమ్మాయి లైన్ వేస్తుంది. నాకు ఇదేంటి లైన్? కరెక్ట్ చెప్పారా? నువ్వు కరెక్ట్ చెప్పా అన్నాను. ఏంటి? సుధీర్ ఎదవ అని కాదురా, అంత దరిద్రుడు క్యారెక్టర్లెస్ చదవ అమ్మలతో తిరుగుతాడు అది ఇదని చెప్పని ఉందా సుధీర్ గురించి? ఆ అమ్మాయి ఏమో ఆయన మరి ఇద్దరు ట్రాక్ నడుస్తుంది. అలాంటిది నేను జనరల్ ఆడియన్, నేను నా ప్రేమ నిజాయితీ కాదురా. కరెక్ట్ చెప్పారా? ఏంటి? సుధీర్ కోసం మర్చిపోయి నువ్వు లాక్డౌన్ నుంచి అసలు ఉద్యోగం సద్యోగం లేకుండా అలా ఖాళీ కూర్చున్నావు. ఏ పనేం చేయొచ్చు కదరా? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారా? కాకపోతే చెప్పాను నేను హోమ్ లో హాస్టల్ అని చెప్పాను నేను. నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నారా? శాలరీ సరిపోవట్లేదురా. ఇప్పుడు నీ శాలరీ ఎంతరా? 25,000 ఇస్తున్నారా? నీకు ఎంత కావాలి ఇప్పుడు? 50,000 అయితే చేద్దాం అనుకుంటున్నా. నా మాట విని 50,000 వస్తాయి. ఎలాగా? శాలరీ 2 నెలలకు ఒకసారి తీసుకో. శాలరీ 2 నెలలకు ఒకసారి తీసుకో. సరే రెంట్ ముందు. ఇదేంట్రా మన రెంట్ 20,000, 10,000 ఇచ్చావేంటి? నెల 15 నైట్లు నేను బయట ఉంటున్నాను, 15 రోజులే ఇక్కడ ఉంటున్నాను. 5,000 ఇచ్చా. నీకు ఓకే అంటే చెప్పు 2,000 ఇస్తా. ఏ పొద్దున్న మార్నింగ్ టైం వచ్చి ఫ్రెష్ అయి వెళ్ళిపోతా ఉంటా. సరే మీ నాన్న వస్తుంటున్నాడు. ఏంటి అంత పెద్ద లగేజ్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే బస్ స్టాప్ వచ్చేవాడు కదా? నువ్వు వచ్చినా నా లగేజ్ నేనే పట్టుకోవాలి నాన్న. ఏ నేను వచ్చింది ట్రైన్ లో రా. నీకు జంతికలు అంటే ఇష్టం అని ఆ ఊరి నుంచి తీసుకొచ్చారా? అబ్బా థ్యాంక్ యూ అంకుల్. లాస్ట్ టైం మీరు ఇచ్చిన జంతికలు ఒక రోజులో తినేసా. తినచూడు ఎలా ఉన్నాయి చెప్పు. ఏంటి ఇంత దరిద్రంగానే? దరిద్రంగా ఉంటే 10 రోజులు వస్తాయని, లేకపోతే ఫస్ట్ ఒక రోజు తినేస్తున్నావు కదా. సరే కానీ రూమ్ లో జాగ్రత్తకుంటున్నారా? బీర్లు సిగరెట్లు ఈ కొడుకున్నా బీరు నేనే ఫ్లవర్ వాచ్ చేద్దామని తెచ్చాను కడిగేసి. ఏంట్రా సిగరెట్? లైట్స్ లైట్స్. చెప్పానా వద్దని చెప్పని వాడే. నాకు తెలుసు కదన్నా మీ కొడుకు, నాకు అలాంటి అలవాట్లు. నేను మీరు వెళ్ళి స్నానం చేసండి. ఏందిరా? నైట్ ముందు రా తాగేసా కదరా, వామిటింగ్ తల తిరగడం లాంటి. ఏమైందిరా? కొంచెం రాత్రి తిని ఫుడ్ సెట్ అవ్వలేదు. నాకు ఎందుకో భయంగా ఉందిరా. డాక్టర్ చూపిద్దాం పదా. డాక్టర్ అంటే మళ్ళీ మందు తాగినది ఇదని చెప్పేస్తారు. వద్దు ఏదో మేనేజ్ చేయవద్దు. ప్రాబ్లం ఏంటి? మా వాడికి వామిటింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువ అయిపోతుందండి. సిగరెట్ అలవాటు ఉందా? వాడు నా కొడుకండి, ఆడికి సిగరెట్ అలవాటు లేవు. మందు తాగే అలవాటు ఉందా? ఏమండి ఆడు నా కొడుకు, ఆడికి మందు కింద అలవాటు లేదు. ఆడికి ఎవరికి తెలుసు? నేను మొన్నటికి మొన్న వైన్ షాప్ కి వెళ్ళి బీర్ ఎంత అంటే 150 అన్నాడు. అదే 200 కదా, అదే 200 కదా. అదంతా కాదు కానీ ఇప్పుడు ఏం చేస్తా చెప్పండి. మీకేమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? గుడ్ హ్యాబిట్స్ మాత్రం లేవండి. ఈయనకి స్కాన్ చేయాలి. ఏం తిన్నాడు రాత్రాడు? ఏదో తిన్నాడు నాకు తెలియదు. ఏ చెత్త చెదరం తింటారు. చెత్త చెదరం కాదు, ఏదో నించొని తిన్నాడు, గుర్తురాట్లేదు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. డాక్టర్ గారు స్కానింగ్ చేశారు కదా, ఏం తెలిసిందండి? మీరు చెప్పేది నిజమా? ఆర్ యు షూర్? 100%. ఏమైందండి? ఏమేంటి డాక్టర్? ప్రెగ్నెన్సీ. మా నాన్నకి చెప్పదు, నేనే అమ్మాయితో మాట్లాడి ఏదో మేనేజ్ చేసి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటామండి. మీరు అనవసరం మా నాన్నకి చెప్తే పాప షాక్ అవుతాడు. ప్రెగ్నెన్సీ అమ్మాయికి కాదు, నీకు. లేకండి లేకండి.
అసలు ఏం జరిగింది ఎంతకి అసలు? ప్రపంచంలో చాలా వింతలు జరుగుతాయి. అవి ఇప్పుడు అన్ని చెప్పినాను అనుకో ఎడిటింగ్ లో లేపేస్తారు. కానీ ఒకటి మాత్రం చెప్తా. అమెరికాలో థామస్ అనే వ్యక్తికి వచ్చింది 2002 లో. తర్వాత నీకే వచ్చింది మేల్ ప్రెగ్నెన్సీ. ఓ కాలమా ఇది నీ జాలమా. పెళ్లి కాకుండానే ఎంత ఘోరం జరిగిపోయింది. ఇక తలెత్తుకొని ఎలా తిరగటం. ఊర్లో తలెత్తుకోకుండా చేసావు కదరా. నీకు పెళ్లి అంగరంగ వైభవంగా చేద్దాం అనుకున్నాను కదరా. ఇప్పుడు ఎవరిస్తారా నీకు అమ్మాయిని? నా కడుపుని ఎలా పుట్టావురా? ఏంటి ఈడి మీకి పుట్టాడా? రూమ్ లో ఉన్న చూసుకోవడం తెలియదేంట్రా? కొంప తీసి దీనికి కారణం లైట్ తీసుకో. అయ్యో అయ్యో ఒత్తు మనుషులు కాదు కొట్టేశారు. ఇప్పుడు ఏం చేయాలరా? లైట్లు ఆపేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదు నువ్వు. నాన్న ఏమైంది నాన్న? నేను ఒట్టు మనుషులు కాదు నాన్న. ఇదిగో నాన్న తిను. ఏం నాన్న? కుంకుమ పువ్వు కలిపి స్వీట్ తెచ్చాను. నేను కుంకుమ పువ్వు తినాలా? అంటే నీకేమన్నా మైండ్ పోయిందా ఏంటి? పుట్టే పిల్ల నేను కాకుండా కొంచెం వైట్ గా పుడతాడు. నాన్న నీకు పిచ్చాను పట్టిందా? కుంకుమ పువ్వులు అయ్యి ఏంటి? నాన్న ఎక్కువ అరవకు నాన్న. బిడ్డ ఉంది కడుపులో. ప్లీజ్ నన్ను కూర్చోన్నాను. నువ్వు హర్రర్ సినిమాలు అంటే చూడొద్దు. మావయ్య ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా గానీ. అదేంటి మావయ్య ఏంది ఎలా ఉన్నావు? చిరాకు పడక సన్మానం చేయాలా ఏంటో నీకు? ఊర్లో పరువు మొత్తం పోయింది నీ వల్ల. నీకు నా కూతురు చేద్దాం అనుకున్నా కదరా. అందరికి నువ్వు కానీ నీకే ఎలా రా? ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. పెద్దవాడివి ఆ మాత్రం కూడా తెలియదా? జరిగింది ఏదో జరిగింది. ఆ సీమంతం ఏదో చేద్దాం మనం దగ్గరుండి. మేనమామను కాబట్టి నేనే చీరలు చింతపండు ఆ ఏర్పాట్లు చేద్దాం. కూర్చోనన్నా. ఆగండి, సన్మానం అవన్నీ మనం చూస్తున్నారు. జాగ్రత్త. జరిగే వేడుక కళ్ళాన చూడవమ్మా. కంగ్రాచులేషన్స్ అండి. అయినా నువ్వెలా తెచ్చుకున్నావు? ఈ పండంటే బిడ్డని కను. దానన్న కాసేపు రెస్ట్ తీసుకో, పడుకో. శ్రీమంతులు అలసిపోయి పడుకో అమ్మ కాసేపు. హలో ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ కి ఈ రోజు సీమంతం జరిగింది. చూడండి, హాయ్ చెప్పు నా ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. అరే హాయ్ ఏంట్రా? రే ఇప్పుడే సీమంతం జరిగింది. మళ్ళీ ఒక 6 నెలల్లో వింత చూడబోతున్నారు. పాప పుడుతుందా? ఆర్ యు ష్యూర్? బాబు కూడా ఇద్దరు కాకపోతే ఓటింగ్ చేయండి. సుధీర్ పుడతాడు ఇద్దరు కాకపోతే. నీకోసమే ఆడుకో అమ్మ బాగా. ఇదిగో నానా ఏం చేస్తున్నావు? నువ్వు పడుకున్నావు కదా నాన్న. బిడ్డకి బోర్ కొడుతుందని ఆడుకుంటున్నాను నాన్న. నానా నీకేమన్నా మైండ్ ఏమన్నా పోయిందా నాన్న? పిచ్చి పిచ్చి ఆశలు వేస్తున్నావు. పుట్టిన తర్వాత ఆడుకోలేదు, ఇప్పుడు ఆడుకోవడం ఏంటి? ఆగండి, డాక్టర్ లాక్కెళ్తాడండి. ఈ డాక్టర్ ఏంటి సార్? ఎంబీబీఎస్ చదవమని డాక్టర్ అవ్వాలనుకున్నాడు. చివరికి పిచ్చోడ ఇలా అందరికి రాంగ్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు సార్. నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందా? నాకు ప్రెగ్నెన్సీ రావడం అంటే నీకు ఎన్నో నెల? పిచ్చోడా? అవును సార్, పిచ్చోడు సార్. ఇడు ఒరిజినల్ డాక్టర్ కదా? కాదు సార్, పిచ్చోడిని నేను కాదు వీళ్ళు. మరి అంత పిచ్చోడు మరి ఇదేంటి? ప్రెగ్నెన్సీ అన్నాడు. చెప్పాను కదా సార్, రాంగ్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు అందరికి. సిగ్గుందా నానా? అదేదో చెప్తే నమ్మడానికి? నువ్వు నా ఫ్రెండ్ వారా నువ్వు? నాన్న ఎక్కువ అరగన బిడ్డ జరిపోయింది. సారీ దా మందేసేద్దా. ఎరా బామ్మర్ది బావా, అనవసరంగా శ్రీమంతం ఖర్చు వేస్ట్ అయిపోయింది కదా. అదే బాధగా ఉంది బావా. కానీ ఒకటే దెబ్బతో పోయేది. పెళ్లి అవసరం ఉండేదే కదా ఆడితో. ఎప్పటికైనా పని జరగాలి అంతదా. ఎక్స్ట్రా జబర్దస్త్. పంతం నీదా నాదా హై. సొంతం నీకా నాకా హై. కాఫీ
ఇక్కడ మొగుడు ఒకడు ఉన్నాడు, ఆడి కాఫీలని తెలీదా? మొగుడు ఒకడే ఉంటాడు, అర్థమైందా? నీకు బాగా కొవ్వు బలిసిపోయింది. అందుకే లాస్ట్ మంత్ 5,000 అడిగాను. దేనికి? జిమ్ లో జాయిన్ అవుతాను, కొవ్వు కరిగిస్తానని. మొగుడు కాఫీ అడుగుతుంటే ఆడి కాఫీ ఇవ్వకుండా ఏదో పంచులు వేస్తావు కదా. మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడతాను నాకు అసలు. హలో హలో బాబు, చెప్పు బాబు. ఏం చేస్తున్నారు? మీ అత్తయ్య కాఫీ పెడుతున్నా. అత్తయ్య ఏం చేస్తుంది? అత్తయ్య రెస్ట్ తీసుకుంటుంది బాబు. అత్తయ్య రెస్ట్ తీసుకుంటే మీరు ఊరుకుంటున్నారా? నేను ఎందుకు ఊరుకుంటాను బాబు? ఏం చేస్తున్నారు? నువ్వు నాకు ఎలా ఫోన్ చేసావు, నేను మా మామయ్యకి ఎలా చేస్తాను కాదు. మీ అమ్మాయి నా మాట వినట్లేదండి ఇక్కడ. ఏదో సార్ అమ్మాయి ఫోన్ మాట్లాడండి, మాట్లాడు. హలో ఏమ్మా బాగున్నావా? బాగున్నానా? ఏదో అల్లుడు ఫోన్ ఇవ్వండి. హలో ఏం బాబు, అమ్మాయి బాగానే ఉంటుందిగా మాట. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నెల తిరిగే లోపు ఇంటి పని, వంట పని అన్ని నేర్పించాలి. నేను నేర్పించాను రెడీ. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు, నేర్పించేస్తా. నాకు నేర్పించడం ఏంటండి? మరి మా అమ్మాయి చేయాలంటే పగిలిపోతారు అల్లుడు అని చూస్తున్నాను. అనుకున్నా మీ ఫ్యామిలీ మొత్తం ఇంతే అంట కదా. మీ అమ్మ కూడా ఇంతే అంట కదా. మీ నాతో పని చేస్తుందంటగా. మా అమ్మని ఏమంటే ఊరుకోను, అర్థమైందా? మీ అమ్మని అంటే మీ అమ్మమ్మని కూడా అంట. మా అమ్మమ్మని అనుకో పర్లేదు. మా అమ్మమ్మ గిరిమించదు. నీలాంటి దాన్ని పెట్రోల్ వేసి తగిలిట్టాలి. తగిలిట్టి ఇప్పుడు కాదు, నెక్స్ట్ మంత్ మోడీ గారు రేట్లు తగ్గిస్తున్నారు పెట్రోల్, అప్పుడు తీసుకొస్తా. నన్ను తగిలిట్టేస్తా కదా. అమ్మ మూడు సంగతి పక్కన పెట్టు, మోగోడు నుంచి చెప్పడానికి కూడా సిగ్గులా ఉంది నాకు. చచ్చా, ఇంట్లో ఉంటే టార్చర్ అయిపోతుంది. నేను 10,000 ఇచ్చా కదా, డబ్బులు దేనికి? నాకు మనశ్శాంతి లేదు, బార్కి వెళ్ళి మందు తాగుదామని. ఖర్చు అయిపోయి. ఖర్చు అయిపోయి ఎలా ఖర్చు అయిపోయి? నాకు నన్ను మనశ్శాంతి లేదు, మందు ఇస్తాను. నువ్వు మందు తాగుతావా? నేను మొంగొడుకుంటావు ఇట్రా బాబు. హలో సీను చెప్పరా, ఇంటికి వస్తున్నావా? సరే దా లంచ్ చేసి వెళ్తారు కానీ ఇక్కడే. నా ఫ్రెండ్స్ వస్తున్నారు, కొంచెం సరిగ్గా బిహేవ్ చేయి. మనం ఫ్రెండ్ లైన్ వస్తే ఏం చేసావు? ఈ ఫ్రెండ్ లైన్ వస్తే నేనేం చేశాను? వాళ్ళని మా ఫ్రెండ్ వైపు తేడాగా చూసావు, కవర్ చేసుకోలో తెచ్చాను. కవర్ చేసావా? ఏమని కవర్ చేసావు? నువ్వు తేడాగా చూసావు, నువ్వు మాట అని చెప్పాను దానికి. నన్ను మాట అంటావా? నా ప్రపంచం అంతా నాకు టాక్ ఏంటో తెలుసా? నాకేం లేదు, ఉల్లి అరుపులే, లోపల మెరుపులు ఉండవు. ఏం మాట్లాడుతున్నావు అసలు? మొత్తం పరివంతం చేస్తున్నావు. తీస్తాను. ఎందుకు తెస్తావే? ఏం చేస్తున్నారు? అంటే ఎలా ఉన్నావు? బాగున్నారా? ఏం సంగతులు? అంతా బాగుందిరా. ఏంట్రా పెళ్లి పిల్లలేదు? అంటే ఆ రోజు నేను మౌనవ్రతం చేస్తున్నాను, అందుకే పిల్లలు అయిపోయాను. సరే ఎనీహో చెప్పలేదు కదా. మీ మామగారు? మా అమ్మగారు కాదు, నా పిల్లం. కొంచెం కట్నం ఎక్కువ తీసుకున్నట్టున్నారా? నీకెలా తెలుసురా? ముడతకు 1,00,000 అనుకుని 50 ముడతలు ఉన్నాయి, 50 లక్షలు. సర్లేగానే మీ ఆవిడ ఎక్కడ? చూపిస్తా. మా ఆవిడరా? ఏమా నమస్తే అమ్మా. నమస్తే. ఏంటమ్మా పెళ్లికి రావడానికి ఫీల్ అవుతున్నావా? ఈయన పెళ్లి చేసుకుందుకు చాలా ఫీల్ అవుతున్నాను. నువ్వు రాకపోతే ఎవడు ఫీల్ అవుతాడు? ఇంటికి వచ్చిన గెస్ట్ అలాగే మాట్లాడేది. ఇంటి గెస్ట్ చోలో గులం తీసేవాళ్ళు ఉన్నాడు, అది సాయంకాలం అమ్ముకుంది అలా ఉంది. చెప్పదని చెప్పాను మేము చేసే పనులు ఎవరికి. ఇలాంటి వాళ్ళతో మాట్లాడిన ఒకటే, మంత పడిపోయిన ఒకటే. అదేంటే పురుగు మంది తాగేస్తాను. ఆపరా ఆపరా. అంత సినిమా లేదు, అది పురుగుల మంది ఆగదు. మరి మామూలు మంది ఆగిద్ది. మీ ఆవిడ మంత తాగలుంటుందా? వీక్లీ ట్వైసే. మరి మిగతా రోజులు బీర్ తాగిద్ది. అచ్చ మా ఆవిడ పోలికి. మీ ఆవిడ చిన్నప్పటి నుంచి అవుతున్నట్టు ఉంది. నీకేం తెలుసురా? 50 లక్షలు. అబ్బా కొంచెం లోపలికి వెళ్తావా? ప్రాబ్లం ఏంట్రా? ఏం చేస్తానరా, పెళ్లి సంవత్సరం అయింది, పెళ్ళంతో సుఖం లేదు. అదే ఉన్నట్టు నేను హట్టేపడం, నేను అది హట్టేపడం, కొట్టుకోవడం. అరే పెళ్లి అయిన తర్వాత కామన్ రా. అందుకనే భర్తలు ఏం చేయాలి, భార్యని చాలా కూల్ గా చూసుకోవాలి. నేను కూల్ గానే ఉంటాను, ఏసీ కూడా కొన్నాను. ఈ అమ్మాయి మొత్తం ఏసీలు పెట్టించా. ఏమో సార్ బయట రామ్మా. వద్దురా బాబు, మందు అవుతుంది, కొడతది. ఇప్పుడు మనకి ఎంత కోపం వచ్చినా పిల్లల్ని చాలా ప్రేమగా చూసుకోవాలరా. వర్కౌట్ అవ్వదురా. వర్కౌట్ అవుద్దురా. అమ్మా దామో సరే రామా.
ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, పాకెట్ లో కచ్చిపు ఉండాలని చెప్పానుగా. సారీ అండి. ప్రతిసారి సారీనా? సారీ అండి, సారీ. కొడితే పట్టుకోను మళ్ళీ కచ్చిపు. యాక్చువల్ గా కచ్చి పిలిచిందిరా, ఇప్పుడు ఎలా పిలిచేస్తాను. సారీ నన్న అమ్మ, సారీ నన్న. కోపం వస్తుందా? కొడతావా? కొట్టదు. సూపర్ చెప్పానా పిల్లలతో వర్కౌట్ అవ్వని. అమ్మా మీరు లోపలికి వెళ్ళి మళ్ళీ మంది వర్కౌట్ అవుద్దిరా. ఇదే ఫార్ములా మీ ఆవిడని పిలిచి ఇదే ఫార్ములా అక్కడ అప్లై చేయి. వర్కౌట్ అవుద్ది 100%. అమ్మా మళ్ళీ ఏంటి అంత ప్రేమగా పిలుస్తున్నావు? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు కదా. గట్టిగా మాట్లాడు. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు, ఇల్లు అంతా చెత్తగా ఉంది, కొంచెం తుడుస్తావేమో అని చెప్పని. నేను తోడను. సరే నేను తుడుస్తా, చీపిరెట్టి నేనే తుడుస్తాను. ఎందుకు అంత కష్టం నీకు? సరే తుడు. తుడిచే. నేను చెప్పాను వర్కౌట్ అవుతారు అని చెప్పని. నువ్వేం ఫీల్ అవ్వకరా, నేను చెప్తాను. ఆవిడ చెప్తాను, అర్థమైనా చెప్తాను. నువ్వు చెప్తావా? ఏమ్మా ఈసారి రామేటు. అలా కాదమ్మా, మొగుడు పిల్లల తర్వాత కోపాలు ఉంటాయి, ఒక్కోసారి కొట్టుకోవడం కామను. అంత మాత్రం ప్రతిసారి కోపం చూపిస్తావా? చూడు మా పిల్లల దగ్గర చాలాసార్లు కోపం చూపిస్తాను, చాలాసార్లు అరుస్తాను. ఏమందా అసలు ఏమందమ్మా? అక్క మీ ఏం చూడమ్మా, చేస్తాడు అక్క. పెళ్ళై 2 నెలలు అయింది, చెయ్యాలి. చెప్పు. క్లైమాక్స్ మర్చిపోయాడు సార్. నువ్వు ఇందాకేం అనుకోకమ్మా, ఉత్తున నీ గురించి గొప్ప చెప్తూ చెయ్యేసాను అంతే. నీకు గుర్తుందా? ఏంటి? అది 2 నెలల క్రితం మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాం కదా. మీ అమ్మ నాన్న భోజనం పిలిస్తే మనం మెట్లు ఎక్కుతూ కరెంటు పోయింది. కరెంటు పోయినప్పుడు నేను అడుగు చేసి గట్టి ముద్దు పెట్టుకున్నాను. అది నేను కాదురా, నా చెల్లిరా. అది నేను ఎంత జాగ్రత్త ఉంటా తెలుసా? ఎంత జాగ్రత్త? నిన్న నువ్వు నీ ఫ్రెండ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చారా? వచ్చాను. వచ్చినప్పుడు కరెంట్ పోయిందా? పోయింది. అప్పుడు ఎంత జాగ్రత్త నీకు ముద్దు పెట్టాను. సరే నేను కాదు, నా ఫ్రెండ్. బ్యాలెన్స్ అయిపోయింది. ఏమండి ఫుల్ బాటిల్ ఉన్నాయా లోపల? ఉన్నాయి. మిమ్మల్ని కలుపుదామని చూస్తే మా మధ్యలో గొడవ వస్తున్నాయంట్రా. ఏది మీ ఆవిడేది? లోపల ఎక్కడ మందు అవుతూ ఉంటది. నీ వల్ల ఈ గొడవలు మా సంతానం చిచ్చు పెట్టావు. సరే మగోడు అలా అంటూ చూస్తూ ఊరుకుంటా పెట్టరా. రెండు తగిలించగా. నా ఫ్రెండ్ని కొడతావేంటే? నిన్ను కూడా ఫీల్ అయ్యావా? నా ఫ్రెండ్ కొడతావు నువ్వు? Benoit got the tag, came here like he shot out of a gun until he got planted. Benoit goes for a suplex. Oh, shot to the back of the head. And they're back down. Benoit does suplex. Simone drop. He's crushed. And he's getting back up. Benoit got the tag, came here like he shot out of a gun until he got planted. Benoit goes for a suplex. Oh, shot to the back of the head. And they're